హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్తీగా టేస్టీగా జొన్న ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. జొన్న ఇడ్లీలు హెల్త్కి చాలా మంచిదండి. ఎవరికైనా కానీ నార్మల్గా ఇడ్లీ తినకూడదు అంటున్నారు కదా, ఇలా జొన్న ఇడ్లీని చేసుకొని తిన్నారంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. మల్లెపూలు లాంటి ఇడ్లీని ఎలా చేసుకోవాలో వీడియోలో వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం నేను జొన్న రవ్వని ఇలా తీసుకున్నానండి. జొన్న రవ్వ 2 గ్లాసెస్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ జొన్న రవ్వని వేసుకోవాలి. ఈ రవ్వ అనేది ముందుగానే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మినప్పప్పు మనం గ్రైండర్ వేసేటప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ రవ్వని నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. ముందుగానే మినప్పప్పుని 6 గంటలు నానపెట్టుకొని ఇలా గ్రైండర్ వేసుకుంటున్నాను. 1 గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసెస్ జొన్న రవ్వ అండి. మినప్పప్పుని ఇలా గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా గ్రైండర్ వేసుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో జొన్న రవ్వని యాడ్ చేసుకోవాలి. జొన్న రవ్వని 3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా గట్టిగా ఇలా పిండుకొని వేసుకోవాలండి. సేమ్ మనం ఇడ్లీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఇడ్లీ రవ్వలాగే జొన్న రవ్వని ఇలా వాటర్ సపరేట్ చేసేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అనేది ఫర్మెంటేషన్ జరిగి కొంచెం పులిసినట్టుగా వస్తుంది. అలా అయితేనే ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. పిండి అనేది ఈ విధంగా ఎయిర్ గ్యాప్స్ రావాలండి. అప్పుడే ఇడ్లీ అనేది మెత్తగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా రెడీ అయిన పిండిలో ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ పిండి అనేది ఎక్కువ అయితే కనుక కొద్దిగా తీసేసుకోవచ్చు. నేనైతే మొత్తం పిండిలో ఇలా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఈ సాల్ట్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసుకొని ఇలా ఇడ్లీ వేసేసుకోవాలి. పిండి అనేది మరి జారుగా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదండి. ఇడ్లీ అనేది గట్టిగా వస్తుంది. ఇడ్లీ పిండిలో వాటర్ తక్కువ అయితే కనుక గట్టిగా వస్తుంది. ఈ విధంగా అన్ని ప్లేట్లలో ఇడ్లీ పిండిని ఇలా వేసేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టేస్టీ అండ్ హెల్దీ జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. ఇవి పల్లీ చట్నీతో కానీ లేదా కారపొడితో అయినా లేదా అల్లం చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చినట్లయితే ఇలా టేస్టీగా జొన్న ఇడ్లీని రెడీ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.